తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు హస్తినలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు కర్కే, రాహుల్ గాంధీ, ఇక జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలిసి తమకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 6గురిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అగ్రనాయకత్వంపై తమకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందంటున్నారు వారంతా. కేబినెట్ లో ఒరిజినల్ మాదిగలు ఎవరూ లేరని, కొందరు తప్పుగా క్లెయిమ్ చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు న్యాయం కల్పిస్తాం, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పినారు. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ఏదన్నా ఉన్నది అని అంటే అది కేవలం మాదిగ కులము. ఆ మాదిగలకు తప్పకుండా రిప్రజెంటేషన్ లేదు మినిస్ట్రీ లోపల. వేరే వాళ్ళు తప్పుడుగా మాదిగ పేరు చెప్పుకొని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఉన్న క్యాబినెట్ లోపల ఒక మోచి, 2 మాలలు ఉన్నారు, మాదిగలు లేరు. మాదిగ అయ్యుండి మరి మాలగా క్లెయిమ్ చేసుకుంటే మేము దానికి కూడా ఏం చేయలేము. కాబట్టి మేమైతే తప్పకుండా ఖచ్చితంగా అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా న్యాయం చేయాలి, మంత్రివర్గంలో ఇవ్వాలని కేసీ ఖర్గే దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం అందరూ కూడా వర్గీకరణ చేసినటువంటి వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ మంత్రివర్గంలో మాదిగ వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని, అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి మేడం గారిని, మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు కోరడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఏదైతే యావత్ తెలంగాణకు సంబంధించిన పెద్ద లార్జెస్ట్ కులం అది. 2011 సెన్సెస్ ప్రకారము 32,03,400 మంది ఉన్నాం. సుమారు 33 లక్షల మంది సెన్సెస్ ప్రకారం ఆ జనాభా. ఆ సెన్సెస్ ఆధారంగానే మన అసెంబ్లీలో ఆ వర్గీకరణకు చట్టాన్ని చేయడం జరిగింది. అంటే 2011 యొక్క జనాభా ప్రకారం మొదలు పెడితే ఇవాళ 2025 అంటే సుమారు 50 లక్షల పైచిలకు మా జనాభా, మా మాదిగల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అంత పెద్ద గొప్ప నిర్ణయం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి చట్టాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా మాకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరి మాదిగ ఎమ్మెల్యేలకు, నికాసైన మాదిగ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా తప్పకుండా మీరు అడిగే న్యాయమైన విషయం లోపల మేము పరిశీలిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఏఐసీ అధ్యక్షులు గారు 25 నిమిషాలు టైం ఇచ్చినారు. కేసీ వేణుగోపాల్ గారు కూడా పూర్తిగా టైం ఇచ్చి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. అతి త్వరలో మేము మా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులను, అదేవిధంగా పిసిసి అధ్యక్షులను కలిసి మేము పెద్ద ఎత్తున మా మాదిగల వర్గీకరణ జరిగినందుకు కూడా బ్రహ్మాండమైన లక్షలాది మంది యొక్క మా మాదిగ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యం లోపల, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా పెద్ద అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాం. దాని తేదీ టైం కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మా 6 మాదిగల లోపల పార్టీ నిర్ణయం ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎవరికొకరికి ఇచ్చినా, పార్టీని ఇద్దరికి ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మేము.